ముందు వచ్చారు, ఇప్పుడు కొత్తగా కూడా వస్తూనే ఉన్నారు. ఓకే, సో మనతో పాటు మాధవీలత గారు ఉన్నారు, మాట్లాడదాం. మాధవీలత గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు మేడం. మేడం వినబడుతుందా? వినిపిస్తుంది భరత్ గారు. ఏమనిపించింది మీకు ప్రిలిమినరీగా? లాస్ట్ ఇది సోషల్ మీడియాలో బాగా ఉద్యమం, ఫీల్డ్ లో కంటే ఎక్కువ సోషల్ మీడియా ఉద్యమం ఎక్కువైంది. సో వాట్స్ యువర్ రీడింగ్? దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? సింపుల్ గా కాంగ్రెస్ ఉందండి, ఇంక వేరే తిరుగులేదు దీనికి. ఎందుకంటే దీనిని వాళ్ళు ఎవరికైతే స్పాన్సర్ చేస్తున్నారు ఆ వ్యక్తి ఫస్ట్ విదుతళై చిరుతైగళ్ కచ్చి, విదుతళై చిరుతైగళ్ కచ్చి అనే ఒక తమిళనాడులోని మదురైలో స్థాపించబడ్డ ఒక తమిళ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎలక్షన్స్ లో 2024 ఎంపీగా నిలబడడం ఒక వ్యక్తి. ఈ పార్టీ విదుతళై చిరుతైగళ్ కచ్చి అనేది ఆల్ ఇండియా కాంగ్రెస్ కోయలిషన్, వాళ్ళకి ఏదైతే అలయన్స్ ఉందో, ఇండియా అలయన్స్ ఉందో, ఆ ఇండియా అలయన్స్ పార్టీలలో 27 పార్టీలలో ఇది ఒక పార్టీ. ఎక్కడ మార్వాడి స్టోరీ అండి అసలు? ఇక్కడ తమిళనాడు పార్టీతో నిలబడ్డ వ్యక్తి, రెండు ఓటర్ ఐడి కార్డులు పెట్టుకున్న వ్యక్తి, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, డిఎంకేతో కలిసి పనిచేస్తున్న ఈ తమిళ పార్టీలో నిలబడ్డ వ్యక్తి. ఈ వ్యక్తికి ఇక మీరు చెప్పండి, తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది? అదే నేను అడుగుతానంటే, మనిషికో ఎవడో ఒక నినాదం పట్టుకొస్తాడు, దాన్ని గొర్రెలాగా అందరు ఫాలో కావడం. ఏం లేదు, దానికి డబ్బు పోయాడు. మీరు ఇందాక ఒకటి చక్కటి మాట అన్నారు భరత్ గారు, ఏ ఉద్యమమైనా సోషల్ మీడియాలో చేయడం. ఎందుకంటే దీనికి డబ్బు ఖర్చు కేవలం 100 మందిని పెట్టి ట్రోల్స్ చేయిస్తే పని అయిపోయింది కదండి. ఇప్పుడు మాలాగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి కష్టపడే వాళ్లకు ఒక 100 మంది ప్రజలు కావాలి, కష్టపడతాం గాని సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవాడికి ఏముందండి కష్టం? వెరీ క్లియర్లీ మార్వాడీలు అని కేవలం ఒకటి చాలా సులువుగా వీళ్ళు వాడుతున్నారు. కానీ ఈ హిందూ సనాతన ధర్మాన్ని సంరక్షించే వీళ్ళందరూ కూడా గౌ సంరక్షణ చేస్తారండి. బేసిక్ గా వీళ్ళు ఆవులను సంరక్షిస్తారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎం లాంటి పార్టీలని, కమ్యూనిస్ట్ పార్టీలని సపోర్ట్ తోటి వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. వీళ్ళకు ఉన్న ఈ 1-2 స్టేట్లలో కూడా కాంగ్రెస్ అంటున్నారు కానీ 2 రియాక్షన్స్ నేను చూశాను. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందరూ బిజినెస్ చేసుకోవచ్చు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన చెప్పారు. మార్వాడీస్ గో బ్యాక్ అంటే ఇవాళ వి హనుమంతరావు గాంధీ భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన దాన్ని వ్యతిరేకించారు. ఇప్పటి నుంచి కాంగ్రెస్ నుంచి అధికారికంగా వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు లేపుతున్నట్టయితే నాకు అనిపించట్లేదు. అండ్ గో బ్యాక్ అంటే మీకు ఈ రోజు విన్నారండి మీది, ఇది భరత్ గారు ఈ రోజు వింటున్నారు ఇది మీరు కాంగ్రెస్ నుంచి రావడము. కానీ ఈ నినాదానికి ఫస్ట్ వాయిస్ రేస్ చేసింది నేను. ఆ రోజు క్లియర్ గా చెప్పాను, ఇది ఖచ్చితంగా కమ్యూనిస్ట్, లెఫ్టిస్ట్, కాంగ్రెస్ వాళ్ల పథకము. ఇది మీకు క్లియర్ గా తెలుస్తోందా తెలియట్లేదా? ఎవడైతే నినాదం ఎత్తాడో వాడు ఏ తమిళ పార్టీలో చేరాడో ఆ తమిళ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలయన్స్ లో ఉంది. అసలు ఏది కనెక్షన్ అండి మరి ఇక్కడ? తెలంగాణకు మార్వాడి కనెక్షన్ ఏముంది అసలు ఇక్కడ? కాంగ్రెస్ కనెక్షనే కనిపిస్తోంది. అది బయటకు వచ్చేసరికి ఎవడి జాగ్రత్త పడుతున్నాడు ఈ రోజు, ఎవడి సీటు భయం వాడికి వచ్చింది ఈ రోజు. పైగా పేరు మార్చుకోవడం. ఆ అబ్బాయి ఎవరైతే ఇవన్నీ వాగి దీన్ని భారీ ఎత్తున ముందుకు తీసుకెళ్లాలనుకుంటూ ఒక ఆశ పడుతున్నాడో, ఏదో కాస్త డబ్బులకు ఆశపడుతున్నాడు. డబ్బులు ఇచ్చేవాడు ఎవరైనా ఆలోచించాలి మనం ఇక్కడ. ఆ వ్యక్తి నాకేమనిపించిందంటే, డబ్బులు కంటే సోషల్ మీడియాలో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోదామను. మరి ఇంకే విషయం నిన్న ఆ వ్యక్తి కనుక భరత్ గారు, ఆ వ్యక్తి కనుక సోషల్ మీడియాలో స్టార్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకి, ఆ వ్యక్తి లేపుతున్న నినాదాలకి ఖచ్చితంగా ప్రభుత్వము అతని మీద చర్యలు తీసుకోవాల్సి ఉండేది ఇప్పటిదాకా. ఫర్ క్రియేటింగ్ ది సోషల్ డిస్టర్బెన్సెస్ ఎందుకు తీసుకోలేదండి? ఎందుకు తీసుకోలేదండి? మమ్మల్ని హౌస్ అరెస్ట్ మమ్మల్ని చేస్తారు కదా మీరు. బంజారా హిల్స్ లో అమ్మవారి గుడికి నిలబడితే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మీరు. ఇంత
భారీ ఎత్తున ధర్నాలు చేస్తామని వాడు డిక్లేర్ చేస్తూ ఉంటే, సొసైటల్ డిస్టర్బెన్సెస్ తీసుకొస్తామని చెప్తుంటే, మరి వాడిని ఇప్పటిదాకా అరెస్ట్ ఎందుకు చేయలేదండి? ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలేదండి వాడి మీద? ఓకే, ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. మరి కాంగ్రెస్ కనుక మార్వాడీలను సపోర్ట్ చేస్తూ ఉంటే, అందరూ కలిసి భారతదేశంలో ఎక్కడైనా బతకచ్చు రాజ్యాంగ పరంగా అని చెప్తూ ఉంటే, మరి ఇతను అంబేద్కర్ గారికి విరుద్ధంగా పెడుతున్నాడు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా పెడుతున్నాడు. ఈజ్ గోయింగ్ అగైన్స్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ నేషన్. మరి ఎందుకో వీడిని ఇంకా అరెస్ట్ చేయలేదు? లెట్ దెం ప్రూవ్ ది ఇన్నోసెన్స్. అరెస్ట్ చేయాలంటే ఎవరైనా కంప్లైంట్ చేయాలి కదా, ఎవరు చేయలేదు కంప్లైంట్. ఇప్పుడు నా మీద ఎవరు కంప్లైంట్ చేయకుండా నేను హౌస్ అరెస్ట్ అయ్యాను కదండి. సుమోటోగా బంజారా హిల్స్ అమ్మవారి గుడికి నేను వెళతానేమోనని ఒక రోజు ముందు నుంచి హౌస్ అరెస్ట్ లో ఉన్నాను కదండి. మరి నా మీద ఎవరు కంప్లైంట్ అలాట్ చేయాలి? నా మీద ఎవరూ చేయలేదు కంప్లైంట్. దే డింట్ ఈవెన్ హ్యావ్ ప్రూఫ్. నేను కనీసం బంజారా హిల్స్ అమ్మవారి గుడికి వెళుతున్నాను లేదు అనే ప్రూఫ్ లేకుండా నన్ను హౌస్ అరెస్ట్ చేసినప్పుడు, అసలు సమాజంలో ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి 2, 3, 4, 5 వర్గాల మధ్యలో ఎంతటి పెద్ద గొడవలైనా తీసుకొని వచ్చి ఇది రాజ్యాంగానికి వెళ్లే పరిస్థితి పట్టుకొచ్చిన వ్యక్తిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏమిటి? ఓకే ఓకే సార్, ఒక మాట అడుగుతాను మాధవలత గారు. నాకేం కనిపిస్తుంది అంటే, సోషల్ మీడియాలో దీనికి కొన్ని సెక్షన్స్ నుంచి సపోర్ట్ వస్తుంది. కొద్దిమంది నిజంగానే ఉన్నారు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే సపోర్ట్ చేసే వాళ్ళందరినీ మనం దేశ వ్యతిరేకులు, జాతి వ్యతిరేకులు అనలేం. కొద్దిమంది సఫరర్స్ కూడా ఉండొచ్చు, మేబీ జెన్యున్ గా సఫర్ అయిన వాళ్ళ బిజినెస్ నడవని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో వాళ్ళకేం చెప్తారు? నేను ఏ బేసిస్ మీద దీన్ని వ్యతిరేకిస్తున్నానంటే, నిజంగా సఫరర్స్ కనుక దీన్ని డిమాండ్ తీసుకొని వచ్చి ఉంటే వాళ్ళకి సొల్యూషన్ ఏదైనా చూసేవాళ్ళం. కానీ ఎవరో శ్యామ్ అని, తెలంగాణ శ్యామ్ అని పేరు పెట్టుకొని అతను అదే నిన్న, అందుకని నేను అడిగాను, మీరు హిందువా, ప్రాక్టీసింగ్ హిందువా? నిన్న మిగతా విషయాల్లో మాట్లాడలేదు, కానీ దాండియా ఫెస్టివల్ ఎట్లా చేసుకుంటారని అడిగాడు. నీకేం అభ్యంతరం అని అడిగాను. నువ్వెవడు చెప్పడానికి హిందూ మతాలు ఏ పండుగలు చేసుకోవాలి? బతుకమ్మ చేస్తారండి. అదే చెప్పాను, బతుకమ్మను అమెరికాలో కూడా ఆడుతున్నారు కదా. బతుకమ్మ ఫెస్టివల్ చేస్తారు, షోలాపూర్ లో బతుకమ్మ ఫెస్టివల్ చేస్తారు, షోలాపూర్ లో బోనాలు చేస్తారు, బాంబేలో బోనాలు చేస్తారు. ఇదేమి మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ కామరేడ్ అండి. అందుకని నేను చెప్పాను, హిందూ పండుగల జోలికి వస్తే ఖబర్దార్, మేమేం పండుగలు చేసుకోవాలో మీరు డిసైడ్ చేయకూడదు. దాండియా ఆడాలా, హోలీ ఆడాలా, అది ఎవరు బలవంతం పెట్టట్లేదు కదా. దాండియా ఆడాలని, హోలీ ఆడాలని మా పండుగల్ని, ఆ పండుగలు తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారంటే బలవంతం ఎవరు పెట్టట్లేదు కదా. వినాయక చవితి చేసినా అందరు ఇష్టంగా చేస్తున్నారు, కృష్ణాష్టమి చేసినా అందరు ఇష్టంగానే చేస్తున్నారు. భరత్ గారు ఇంత మాట్లాడే ఈ వ్యక్తికి 2 ఓటర్ ఐడీలు ఉన్నాయి. అంటే ఇంకో తెలంగాణ ఓటు ఈ అబ్బాయి దుర్వినియోగం చేస్తున్నాడుగా, రాజ్యాంగంగా మోసం చేస్తున్నాడు కదా. 2 ఓటర్ ఐడీలు ఉన్నాయి ఈ అబ్బాయికి, 2 ప్లేసెస్ లో. తమిళ పార్టీలో నిలబడతాడు, హిందువులకు వ్యతిరేకంగా వెళుతున్నాడు, పేరు మార్చుకొని మాట్లాడుతున్నాడు, సమాజంలో కల్లోలాలు తీసుకొస్తున్నాడు. సరే, మీకు ఒక మాట చెప్తాను. ఏ వర్గానికి అన్యాయం జరుగుతుందని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు మీకు పురాణా బస్తీ మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మీరు వెళ్తే, ఇప్పుడు మీకు ఎంతో మంది తెలంగాణ ఎస్సీలకు, ఎస్టీలకు ఇళ్లు లేనికుండా, స్కూళ్లలో చదువులు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, సైకిల్ పంచర్లు పెట్టుకోవడానికి షాపులు లేకుండా, కిరాణా దుకాణాలను పెట్టుకోనీకుండా, కనీసం మాంసం కొట్టులు తెరుచుకోనీయకుండా, మంగళ షాప్స్ తెరుచుకోనీయకుండా ఇన్ని హింసలు పెట్టి ఇంత మొత్తం 22 లక్షల మందిలో ఓటర్లు, ఇది కనీసం ఇంత ఓటరే ఇంటూ మీరు కనీసం ఇంకో 4-5 టైమ్స్ వేసుకోండి జనాభా అక్కడ. మరి తెలంగాణ పొట్టగొడుతున్నారు కదండి వాళ్ళు. మధువిలత గారు, ఇప్పుడు హైదరాబాద్ లో జరిగే ఎన్నికల సమయంలో మార్వాడీల ఓట్ల కోసం పోటీ పడి మరీ ప్రచారం చేస్తుంటారు. ఇలాంటి సమయంలో ఏ రాజకీయ పార్టీ కూడా వారి విషయంలో స్పందించకపోవడానికి గల కారణం ఏంటంటారు? చూడండి, నాకు మీరు అన్ని రాజకీయాల పార్టీల గురించి మాట్లాడితే వాళ్ళ తరపున చెప్పడానికి నేను ఆ పార్టీలో లేను. నేను ఏ బీజేపీ పార్టీలో ఉన్నానో, అంటే కేవలం బీజేపీ మాత్రమే మార్వాడీలకు అండగా ఉంటుంది, కేవలం బీజేపీ పార్టీ మాత్రమే మార్వాడీలకు అండగా ఉంటుంది, మిగతా పార్టీలు మౌనం వహించడానికి ఏంటి, దేనికి సంకేతం అనుకోవచ్చు? అదే చెప్తున్నాను తల్లి. ఇప్పుడు వేరే పార్టీలతో వాళ్ళ సమస్య ఏంటి అంటే, వాళ్ళు నకిలీ ఓట్లు, జాలీ ఓట్లు అది తయారు చేస్తున్న ఎంఐఎం పార్టీలు, అదే విధంగా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, వీళ్ళందరితో కలిసి వీళ్ళు పనిచేస్తారు.
ఓకే. వీళ్ళు చేసే తప్పుడు పనులకి, ఏదైతే ఆవులను నరకడమే కానీ, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడమే కానీ, వీళ్ళు మతాల కన్వర్షన్స్ చేయడమే కానీ, ఇవన్నీ చేసే ఉద్దేశాలు ఉన్న వాళ్ళతోటి కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తాయి. కాబట్టి హిందూ సనాతన ధర్మాని కోసం పాటుపడే ఏ మనస్తత్వం ఉన్న వాళ్ళైనా వీళ్లకు వ్యతిరేకస్తులే, వీళ్ళ శత్రువులే. బేసిక్ గా ఇప్పుడు ఇంతకీ మార్వాడి సమస్య ఏమిట్రా అంటే, వీళ్ళు గౌ సంరక్షణ చేస్తారు. వీళ్ళ వ్యాపారాలు ఏమిటమ్మా నాకు అర్థం కాదు. వీళ్ళు కరెంటు బిల్లు తెలంగాణకు కడుతున్నారు, వీళ్ళు షాప్ రెంట్ తెలంగాణకు కడుతున్నారు, వీళ్ళు వాటర్ బిల్లు తెలంగాణకు కడుతున్నారు, వీళ్ళు పండుగలు చేసుకుంటే తెలంగాణ సరుకులు కొనుక్కుంటారు, వీళ్ళు కేటరింగ్ చేస్తే తెలంగాణ వాళ్ళని పిలుస్తారు, ఇక్కడ పెళ్లిళ్ళు అయితే ఖర్చు తెలంగాణలో పెట్టుకుంటున్నారు, వీళ్ళ పిల్లల్ని తెలంగాణ స్కూల్ కు పంపిస్తున్నారు, ఫీజు తెలంగాణ స్కూళ్లలో కడుతున్నారు, వీళ్ళ బండ్లు తెలంగాణలో కొనుక్కుంటున్నారు. ఏ రకంగా ఆదాయం తెలంగాణకి ఇవ్వలేదు వీళ్ళు? ఏమన్నా హైటెక్ సిటీలో మైక్రోసాఫ్ట్ కంపెనీలు పెట్టుకున్నారా? వీళ్ళు ఏమన్నా పెట్టుకుంటే ఎవరినన్నా అందరినీ ఉద్యోగాలకు తీసుకోవలిస్తే, మరి దొంగతనంగా మోసపూరితంగా పాకిస్తాన్, రోహింగ్యాలు వీళ్ళందరూ వచ్చి తెలంగాణ ఉద్యోగాలను తినేస్తూ దొంగ ఓటర్ ఐడీలు పెట్టుకొని, దొంగ ఆధార్ కార్డులు పెట్టుకొని హైటెక్ సిటీలో ఉద్యోగాలే కొట్టేస్తున్నారు కదమ్మా వీళ్ళు. సో వాళ్ళ గురించి మాట్లాడరా వీళ్ళు? అలా చూస్తే మార్వాడి సంఘం అనే ఏదైతే వాళ్ళు రకరకాల 2-3 వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారో, పక్క వ్యాపారాలలో తొంగి కూడా చూడట్లేదు వాళ్ళు కనీసం. ఓకే. అంటే ఏంటి ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడు దేశంలో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంది కదా, ఈ గో బ్యాక్ నినాదాలు ఎంతవరకు కరెక్ట్? అసలు గో బ్యాక్ నినాదం అనేది కేవలం రాజకీయ పార్టీతో స్పాన్సర్ అవుతున్న ఒక ప్రోగ్రామ్ అమ్మా. ఎందుకంటే నువ్వు గో బ్యాక్ మార్వాడి అనే దానికన్నా ముందు నువ్వు తమిళ పార్టీలో ఎలా ఉంటావు తల్లి? ఆ అబ్బాయి తమిళ పార్టీలో ఉండడం ఏంటి, మార్వాడిలో గో బ్యాక్ అనడం ఏంటి? అసలు నాకు ఆ లాజిక్ ఆన్సర్ ఇప్పించండి మీరు ఫస్ట్. ఈ శాంసంగ్ పిల్లాడు పాపం, ఈ కుర్రాడు మా అబ్బాయి తమిళనాడు పార్టీలో ఉండడం ఏంటమ్మా? అంటే నువ్వు తమిళనాడుకు న్యాయం చేస్తావా ఇక్కడ నిలబడి? ఇక్కడ ఓటు తమిళ పార్టీకి ఇస్తావా నువ్వు? పైగా మీకు కూడా తెలుసా, ఆ పార్టీ మహారాష్ట్రను మన ఉత్తరాది భారతదేశంలో కూడా వ్యాపించాలనుకుంటోందట. ఓకే. అంటే నువ్వు తెలంగాణకు సేవ చేయట్లేదు ఇంత మాట్లాడి. పిడికిలి డబ్బుల కోసము నీ తెలంగాణ అన్నదమ్ములకి నువ్వు తమిళ పార్టీలో నిలబడి అన్యాయం చేస్తున్నావు. పైపెచ్చు ఈ పార్టీకి ఎల్టీటీతో సంబంధం ఉన్నాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే నువ్వు ఏం తీసుకొస్తున్నావు తెలంగాణకి? ఎవరిని తీసుకొస్తున్నావు తెలంగాణకి? ఎల్టీటీకి సహాయపడే ఆలోచనలు ఉన్న ఒక తమిళనాడు పార్టీని ఇక్కడ తీసుకొస్తున్నావా నువ్వు? డిఎంకేతో కలిసి ఉన్న పార్టీని ఇక్కడ తీసుకొస్తున్నావా నువ్వు? అవును. ఇప్పుడు హైదరాబాద్ నగరం నడిబొడ్డున పాకిస్తాన్ వాడు ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకొని, పాకిస్తాన్ వాడు, మాధవి గారు, ఇప్పుడు హైదరాబాద్ నగరం నడి ఒడ్డున పాకిస్తాన్ వాడు ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం పెడితే తప్పులేదు, కానీ మార్వాడీలు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటే తప్పని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీని గురించి మీరు మాట్లాడారు కూడా ఇంతకు ముందు. అవునమ్మా, తప్పు లేదా ఏంటి? అసలు వాడు ఈ వాడిని కానీ ఎవరిని ఇటు తమిళనాడు పార్టీలను తీసుకొచ్చి ఎల్టీటీలకు సహాయం చేస్తూ ఎల్టీటీ ఉద్దేశాలు పెట్టుకొని ఆ పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్న పార్టీ అది 2 ఓటర్ ఐడీలు పెట్టుకొని పేరు మార్చుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తులు. అదే విధంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళు బీఆర్ఎస్ వీళ్ళందరూ కలిసి పాకిస్తానీలను తెచ్చుకోవడము, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడము, వాళ్ళు వచ్చి తెలంగాణ ఆడపుత్తులను హింసించడం. మీకు ఇంతకీ తెలుసా? ఆ అమ్మాయి కీర్తి ఎస్సీ అమ్మాయి. మరి దీనికోసం గొడవపడా ఈ వ్యక్తి ఏమ్మా? ఇప్పుడు ఆ అమ్మాయి ఎస్సీ అమ్మాయి కనిపించలేదా వీడి కంటికి? అనవసరంగా కాపురం నాశనం చేశాడు కదా వాడు ఆ పిల్లని, మత మార్పిడి చేశాడు కదా ఆ పిల్లని, హింస పెట్టి మళ్ళీ ఇంకో పిల్లని ప్రేమిస్తున్నాడు కదా వాడు. సో మాధవీలత గారు ఒక మాట ఇక్కడ, మీరు మొన్న రోహింగ్యాలకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్, ఆ పాకిస్తాన్ వ్యక్తి గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సో దాన్ని ఇన్సిడెంట్ కంపేర్ చేశారు. ఎందుకు కంపేర్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఇక్కడ కూడా ఒక ఎస్సీ అమ్మాయి విదేశం నుంచి వచ్చిన పాకిస్తానీ చేతులలో హింసపడుతోంది. ఏనయ్యా, అర్థమైందా మీకు? పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడు మన ఉద్యోగం తినేస్తున్నాడు, దొంగ మోటార్ ఐడీలు వేసుకుంటున్నాడు, ఎక్కడ ఏ అవాంతరమైన సంఘటనలు చేస్తాడో, ఏ బాంబులు పెడతాడో, ఏం చేస్తాడో మనకు తెలియదు. సోషల్ సెక్యూరిటీ వైపు పడితే మనకి ఏం నష్టమో మనకు తెలియదు. ఆడపిల్లల్ని మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకుంటారు.
బ్యాంకు లోన్లు తీసుకొని ఎగరగొడతారు. తెలంగాణ బీద ప్రజలు మాత్రం కాస్త లోన్లు పెట్టుకుంటే మాత్రం రాదు వీళ్ళ వల్ల. పాత బస్తీ నిండా బైకులు కొనుక్కోవడము, ఆ బైకులు లోన్లు తీర్చుకోవడము, ఈ తీర్చకుండా ఉండడం, ఇళ్లలో పెట్టుకోవడం లాంటి పనులు చేస్తారు ఎంఐఎం కాంగ్రెస్ తో కలిసి వీళ్ళు. అసలు తెలంగాణ ప్రజలు పాత బస్తీ పురాణ బస్తీలో ఎన్ని హింసలు పడుతున్నారు తెలుసా? కనీసం ఈ రోజు వినాయకుడి విగ్రహం అమ్ముకోవడానికి లేదండి, మట్టి విగ్రహం. కుమ్మరి వాళ్ళకి తెలంగాణ కుమ్మరి వాడికి రోజు మట్టి విగ్రహము వినాయకుడికి వినాయక చవితికి అమ్ముకోవడానికి లేదు. మరి దీని గురించి ఎవరు మాట్లాడరా? తెలంగాణ ప్రజల అన్యాయం గురించి. తమిళనాడు పార్టీని తీసుకొచ్చి ఇక్కడ పోషిస్తున్నారా? అది కూడా ఎల్టీటీకి సపోర్ట్ చేసే పార్టీని పోషిస్తున్నారా? పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడు ఎస్సీపీలకు అన్యాయం చేస్తే పోషిస్తున్నారా? దీనికి ఉద్యమాలు జరగవా? సో ఒకటి మాధవలత గారు, ఇక్కడ అయ్యా మనం తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తిని వదిలేద్దాం. బట్ దెర్ ఆర్ అదర్స్ ఆల్సో హూ ఆర్ సపోర్టింగ్. అంటే కమ్యూనిస్ట్తో సంబంధం లేకుండా, లేకపోతే ఎటువంటి పార్టీ అఫిలియేషన్ లేకుండా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మోస్ట్లీ బిజినెస్ దెబ్బతింటున్న వాళ్ళు కొద్దిమంది సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. అటువైపు ఉన్నారు, ఇటువైపు ఉన్నారు. సో ఎటువంటి మోటివ్స్ లేకుండా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మా బిజినెస్ దెబ్బతిన్నాయి, వీళ్ళ వల్ల దెబ్బతింటున్నాయి అని చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? అయ్యా, అన్నిటికన్నా ముందు చెప్పాలంటే వాళ్ళు ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు వీళ్ళని ఉద్రేకపరుస్తారో ఆ ఉద్రేకపరిచేయడానికి వీళ్ళ అమాయకమైన మనసుతోటి వీళ్ళు మోసపోతారు. ఈ రోజు ఒక చిన్న దుకాణాలు, కిరాణా దుకాణాలు పెట్టుకునే మార్వాడి వాళ్ళని, లేదా బంగారం షాపు పెట్టుకునే వాళ్ళ గురించి మన సమస్య. మరి మనము పెద్ద పెద్ద కార్పొరేట్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి, వాటి గురించి ఏం మాట్లాడదాము? ఇప్పుడు వాల్మార్ట్ వచ్చింది, ఇక్కడ ఏం మాట్లాడదాము? మెట్రో ఉంది, ఇక్కడ ఏం మాట్లాడదాము? ఒక మెట్రో ఎంత మంది పొట్టగొట్టగలదు? దుకాణాలు. ఒక చిన్న మార్వాడి కిరాణా కొట్టు పక్కన మన తెలంగాణ మార్వాడి కొట్టు పెట్టుకోవచ్చు ఏమయ్యా? కానీ మరి మీరు భారీ ఎత్తున వీళ్ళు ఇది మన బిఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ భారీ ఎత్తున ఫారిన్ కంపెనీస్ పిలుచుకున్నారు కదండి ఇక్కడికి. పెద్ద పెద్ద స్టోర్లు వాడతా ఐక్యా ఓపెన్ చేశారు. అంతెందుకండి, చలో ఐక్యా గురించి మాట్లాడదాం. ఐక్యం తెచ్చుకున్నారు మీరు. మరి నేను ఇక్కడ నా తెలంగాణ వడ్రంగి వాడు నాశనం అయిపోయాడంటే ఇప్పుడు మీరు ఏం ఆన్సర్ ఇస్తారు దీనికి? ఏమండి ఆన్సర్ దీనికి? ఇదే వడ్రంగి వాళ్ళతోటి నువ్వు లోన్లు ఇచ్చి ఒక ఐక్యా నువ్వేందుకు మొదలు పెట్టించలేదో నేను ప్రశ్నిస్తాను. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ని లేదా బీఆర్ఎస్ గవర్నమెంట్ ని. చాతైతే ముందు వాటిని ఊహించమని చెప్పండి చూద్దాం. సో ఎట్లా ఇది అల్టిమేట్ గా ఇది ఎక్కడి దాకా వెళ్తుంది మీ ఉద్దేశంలో? ఎక్కడికి వెళ్ళకూడదండి. భారతదేశం అంటే ఇది ఆగుతుంది. భారతీయుడు భారత రాజ్యాంగం ప్రకారము మన అంబేద్కర్ ని ఫస్ట్ గౌరవించాలండి. అంబేద్కర్ కన్నా ఎక్కువ కష్టాలు పడ్డవాళ్ళు కాదుగా వీళ్ళందరూ. అంబేద్కర్ చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత ఆయన రాజ్యాంగాన్ని ఎంచి తూచి ఎంతో మంది సభ్యులతో కలిసి ఒక రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగాన్ని ఒకటే అన్నారు, భారతదేశంలో భారత పౌరుడిగా జన్మించిన ప్రతి ఒక్కడికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశంలో జీవించే హక్కు, బతికే హక్కు, వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. ఇప్పుడు మీకు అస్సాంలో వెల్కమ్ టు అస్సాం చేశారు, గుజరాత్ వెల్కమ్ టు గుజరాత్ అన్నారు, వెల్కమ్ టు మధ్యప్రదేశ్ అన్నారు, వెల్కమ్ టు మహారాష్ట్ర అంటున్నారు. ఎంతమంది తెలంగాణ నుంచి తెలంగాణ వ్యాపారస్తులు అందరూ వెళ్లి రకరకాల ప్రాంతాలలో వాళ్ళ వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. ఇది కేవలం భారతదేశాన్ని తుణకలు చేయడానికి. ఇప్పుడు దేశం అంతా చక్కగా కలిసిమెలిసి ముందుకు వెళ్తోంది కదండి. తెలంగాణలో కూడా అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్తున్నాం కదా. వీళ్ళకి ఇది నచ్చట్లేదు. ఇది కేవలం రాబోయే ఎలక్షన్స్ కి అమాయకులైన తెలంగాణ ప్రజలు ఎవరైతే సెన్సిటివ్ గా ఉంటారు, ఇబ్బందులు పడి ఉంటారు, వాళ్ళని రెచ్చగొట్టే ప్రక్రియలో వీళ్ళు 200, 300, 400 ముందు ట్రోల్స్ పంపించేస్తారన్నమాట. అంటే బ్రెయిన్ వాష్, బ్రెయిన్ స్ట్రామింగ్, ఆ బ్రెయిన్ వాష్ చేస్తారు. చేయంగానే అది వినదే వింటే ఏమవుతుంది అమాయకులకి? నీకు తెలంగాణ ప్రజలను మనం సంరక్షించుకోవాలి, తెలంగాణ ఎస్సీలను మనం కాపాడుకోవాలి, తెలంగాణ ఎస్టీలను మనం కాపాడుకోవాలి, ఓబీసీలను మనం కాపాడుకోవాలి అని అంటే గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి ఏంటి, మరుగుదొడ్ల పరిస్థితి ఏంటి,
సెంట్రల్ స్టైఫండ్ ఎందుకు ఈ పిల్లలకి అందట్లేదు? ప్రీ మెట్రికులేషన్ మోదీ గవర్నమెంట్ నుంచి ఫండ్ ఎందుకు ఇక్కడ పిల్లలకి అందట్లేదు? ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గురించి వీళ్ళ ఇండ్లు ఎందుకు అందట్లేదు? ఇప్పటికీ మూసీ నది పక్కన ఎన్ని ఎస్సీ ఇండ్లు వానకి వర్షానికి ఊగిపోయి కింద పడి ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలీదు. ఎందుకు వాళ్ళకి న్యాయం జరగట్లేదు? ఉద్యోగం పేరు మీద వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చుకొని ఎవడెవడికో డబ్బుకి ఎందుకు అమ్ముకుంటున్నారు ఉద్యోగాలు? ఆడకూతుళ్లకు పెన్షన్స్ ఎందుకు అందట్లేదు? ఇవ్వండి సమస్యలంటే వీటిల గురించి మాట్లాడాలి. తవ్విన రోడ్లే మళ్ళీ ఎందుకు తవ్వుతున్నారు? వేసిన రోడ్లే మళ్ళీ వేసే డబ్బులు ఎందుకు తింటున్నారు? ఇవ్వండి తెలంగాణ సమస్యలు. సో ఇది సమస్య కానే కాదంటారు? ఇది సమస్య కాదు, దీని సమస్య కింద రూపొందించి కేవలం దీన్ని తెలంగాణలో బిజినెస్ ఏ గొడవ మీదైతే అయ్యా భరత్ గారు, ఏ గొడవ మీదైతే వీళ్ళింత రాజ్యాంతం చేస్తున్నారో సికింద్రాబాద్ పోర్ట్ మార్కెట్ లో జరిగినది. వాళ్ళు ఇరువురు ఫ్రెండ్స్ అయిపోయి చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని భుజాల మీద చేతులు వేసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ మాధవలత గారు, జీ తెలుగు న్యూస్